ఆంక్షలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇవన్నీ భరించడం నిర్మాతల వల్ల కావడం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందేనా, తలాడించాల్సిందేనా, లేదంటే ఓటీటీ రైట్స్ తగ్గించేస్తారా? సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా వాళ్ళే చెబుతారు. లేటెస్ట్గా పెట్టిన కొత్త షరతు ఏంటి? దీంతో మన హీరోలు హుటాహుటిన ఏ విషయంలో యూటర్న్ తీసుకున్నారో చూద్దాం. కరోనా టైంలో ఓటీటీ సినిమా ఇండస్ట్రీకి బంగారు బాతుగా మారింది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, బిజినెస్ అయినా కాకపోయినా ఓటీటీ ఉందిలే, సేఫ్ అవుతామన్న ధీమా ఉండేది. ఆ భరోసా ఇప్పుడు లేదు. జనాలను ఓటీటీలకు అలవాటు పడేలా చేయడమే కాదు, అడిక్ట్ అయ్యేలా చేసి భారీగా సబ్స్క్రైబర్స్ ను పెంచుకుని నిర్మాతలకు రూల్స్ పెడుతున్నాయి. సినిమా కథ నచ్చడమే కాదు, ఆ ప్రాజెక్టుపై ఆడియన్స్ లో హైప్ ఉంటేనే ఓటీటీలు ముందుకొస్తున్నాయి. ఓటీటీ రూల్స్ మరీ కఠినంగా మారాయి. ఒకేసారి రైట్స్ మొత్తాన్ని ఇవ్వడం లేదు, విడతల వారీగా ఇస్తూనే సినిమా అనుకున్న డేట్కు రాకపోయినా రైట్స్ ను తగ్గించేస్తున్నాయి. చాలా సినిమాల రిలీజ్ డేట్స్ మారడంతో ఓటీటీలో కోత విధించాయి. ఏప్రిల్ 30న పెద్ది రాకపోతే అగ్రిమెంట్లో 30% తగ్గిస్తామని ఓటీటీ చెబుతోందని, దీంతో నిర్మాతలు ఓటీటీ నిర్వాహకులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. సినిమా థియేట్రికల్ కలెక్షన్స్ బట్టి కూడా ఓటీటీ రైట్స్ ఇస్తున్నాయి. కొత్తగా పెట్టిన ఈ రూల్ ప్రకారం సినిమా క్రేజ్ ను బట్టి, థియేటర్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ ను బట్టి ఓటీటీ రైట్స్ ఇస్తాయట. అఖండ 2 థియేట్రికల్ టార్గెట్ రీచ్ కాకపోవడంతో ఆటోమేటిక్ గా ఓటీటీ రైట్స్ తగ్గిపోయింది. త్వరలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు ఈ నిబంధనను పెడుతున్నాయి ఓటీటీలు. ఓటీటీలు పెడుతున్న ఈ ఆంక్షలను తట్టుకోవాలంటే నిర్మాతల ముందున్న దారి ఒక్కటే, బడ్జెట్ తగ్గించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ చేయాల్సింది ఒక్కటేనా? పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయడంతో ముందుగా పెద్ద హీరోలు చిరంజీవి, బాలకృష్ణ జాగ్రత్త పడుతున్నారు. మణశంకర వరప్రసాద్ తరువాత చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కథ నచ్చితే సెట్స్ పైకి వెంటనే వచ్చేయాలని చిరంజీవి అనుకోవడం లేదు. అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తవుతుందన్న నమ్మకాన్ని డైరెక్టర్ కలిగిస్తేనే సినిమా మొదలు పెడతాడు చిరంజీవి. బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఎక్కడకు వెళ్లాగుతుందో తెలియడం లేదు. ఓటీటీని నమ్ముకుని ఇష్టమొచ్చినట్లు పెట్టేస్తే రికవర్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. భారీ నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్స్ తట్టుకోలేరు. బడ్జెట్ లిమిట్స్ లో ఉంచి సేఫ్ గేమ్ ఆడాలని గట్టిగా చెబుతున్నాడు చిరంజీవి. వాల్తేరు వీరయ్య బడ్జెట్ లిమిట్స్ దాటినా బాబీకి మరో ఛాన్స్ ఇచ్చి బడ్జెట్ కంట్రోల్ విషయంలో ముందు జాగ్రత్తతో ఉన్నాడు మెగాస్టార్. హై బడ్జెట్టే అఖండ 2కు మైనస్ కావడంతో నెక్స్ట్ మూవీ విషయంలో జాగ్రత్త పడుతున్నాడు బాలయ్య. హిస్టారికల్ స్టోరీ చెప్పి ఒప్పించాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. పీరియాడికల్ మూవీ కావడంతో భారీ సెట్స్, విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇలా బడ్జెట్ 200 కోట్లు దాటేస్తోందట. అఖండ 2 ఇచ్చిన షాక్తో కోలుకున్న బాలయ్య సినిమాను 70 నుంచి 80 కోట్లతో పూర్తి చేయాలని, అలా అయితేనే సినిమా చేద్దామంటున్నాడు. దీంతో దర్శకుడు సినిమా బడ్జెట్ ను తగ్గించే కథను రెడీ చేసుకుని సెట్స్ పైకి వెళ్లాడు. పాన్ ఇండియా పేరు చెప్పి, ఓటీటీ రైట్స్ పేరు చెప్పి అన్ని భాషల్లోనూ భారీ మొత్తాన్ని లాగేయొచ్చు అనుకుంటే పొరపాటే. గతంలో ఓటీటీ రైట్స్ రూపంలోనే బడ్జెట్లో సగంకు పైగా వచ్చేశాయి. కానీ ప్రస్తుతం డిజిటల్ సంస్థలు మొహం చాటేస్తున్నాయి. వారణాసి ఓటీటీ రైట్స్ 800 కోట్లు, బన్నీ అట్లీ మూవీ 600 కోట్లకు అమ్ముడయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో భాగంగా ఆడుతున్న నాటకమే ఇది. ఇంత మొత్తంలో ఓటీటీ రైట్స్ ఉంటే స్టార్ హీరో సినిమా అంటేనే బడ్జెట్ 1000 కోట్లయిపోతుంది. ఇది వాల్సి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching NTV and this is Akshaya signing off. Bye bye.